ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారి గారు, ఆ విషయంలో తప్పు నాదే. దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించండి. నాకు క్షమాపణలు వద్దు కనుక. అసలు నువ్వెందుకు నిజం దాచావు? లోపల అందరికీ అంబిక అత్తయ్య కళ్ళు తెప్పించిందని అబద్ధం చెప్పావు. ముందు ఆ విషయం చెప్పు. ఎందుకంటే నా పేరు మీద తాతయ్య గారి 200 ఎకరాల కోసం, రామాపురం ఊరి రైతుల బాగు కోసం మీరు ఆ ఊరిని బాగు చేయాలని దత్తత తీసుకున్న మీ ఆశయం గెలవడం కోసం అలా చేశాను విహారీ గారు. అసలు వాటికి నీ చూపుకి సంబంధం ఏంటి కనుక? అంబికమ్మ ఇందుకోసమే నేను నిజం దాచాను విహారీ గారు. కేవలం అంబికమ్మ అనుకున్నది జరగకూడదని అందరికీ అబద్ధం చెప్పాను. తాతయ్య గారు నా మీద పెట్టిన బాధ్యత ఆ 200 ఎకరాలు, వాటిని కాపాడాలని అలా చేశాను. విహారీ గారు, నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? ఆ లక్ష్మి పేరు ఎత్తితేనే గొంగళ్ళ పొరుగు పాకినట్టు చీతరించుకుంటావు. అలాంటిది అసలు నువ్వు దానికి హెల్ప్ చేయడం ఏంటి పిన్ని? అసలు దానికి ఇంకా చూపు రాదు. ఇంట్లోనే డమ్మిగా కూర్చోబెట్టి టైం చూసి ఇంట్లోంచి బయటికి పంపించేద్దామని మేము అనుకుంటుంటే నువ్వు చేసిన పనేంటి? అయినా నువ్వెప్పుడు మదర్ తెరీసాలా మంచి పనులు చేయటం మొదలు పెట్టావు పిన్ని? దానికి కళ్ళు తెప్పించావు కదా, ఇక మన నెత్తి మీద ఎక్కి తైతక్కలాడుతుంది. చక్కగా నువ్వు చూద్దు గాని. వీళ్ళ దగ్గర ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. ఏం చెప్పాలి? ఏంటి పిన్ని, ఇక్కడ అమ్మ నేను గొంతు చించుకొని అరుస్తూ ఉంటే నువ్వు నోరు మెదపవేంటి? మాట్లాడవే, ఎందుకా పనిచేశావు? అక్క, నేను చేసిన పని మీరు పాజిటివ్గా చూస్తున్నారు. అందుకే నేనెందుకు దానికి కళ్ళు తెప్పించానో మీకు అర్థం కావట్లేదు. మేము కాదు పాజిటివ్గా ఆలోచించేది, నువ్వే పిన్ని. అందుకే ఆ లక్ష్మికి దగ్గరుండి మరీ చూపు తెప్పించావు. అవును, నేను చూపు తీసుకొచ్చాను. ఒకవేళ నేను దానికి కళ్ళు తెప్పించుండకపోతే అది చూపు లేదు అనే సింపతితో ఈ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చునేది. అంతేకాకుండా ఏ పని చెయ్యకుండా మహారాణిలా భోగభాగ్యాలు అనుభవిస్తూ మన కళ్ళ ముందే తిరుగుతూ ఉండేది. దాన్ని మనం ఏమనాలన్నా, అది చేసే పనులకి మనం చెయ్యి చేసుకున్నా, చూపు లేని దాని మీద చెయ్యి చేసుకున్నాము అని అందరూ దాని మీదే జాలి పడతారు. అలాంటి దాన్ని తిట్టినందుకు మనపైనే మండిపడతారు. దానికి చూపు తెప్పించింది కేవలం దాన్ని ఇక్కడి నుంచి తరిమేయడానికే. ఇప్పుడు దాన్ని తరిమేసినా, తిట్టినా, కొట్టినా ఎవ్వరూ అడుగురు. ఈజీగా గెంటేయొచ్చు. పిన్ని,
నువ్వు చెప్తున్న దాంట్లో నాకు నువ్వు చేసింది కవర్ చేసుకున్నట్టే అనిపిస్తుంది కానీ నిజం చెప్తున్నట్టు లేదు పిన్ని. నాకు అలాగే అనిపిస్తోందే. ఎవరైనా తన్ని తరిమేయాలంటే ఏదో ఒక అవకాశం సృష్టించుకుని పంపించేయచ్చు గాని దానికి సహాయం చేసి మరీ పంపిస్తున్నావంటే నాకు నమ్మశక్యంగా లేదు. అక్క, నేను ఇదే నా ప్లాన్గా ప్రొసీడ్ అయ్యాను. త్వరలోనే దాన్ని ఇంటి నుంచి తరిమేస్తాను. ఆ రోజు మీకు నేను చేసిన దాని మీద నమ్మకం కలుగుతుంది. విహారీ గారు, దయచేసి ఇలా రండి చెప్తాను. అది కాదు కనకం. ప్లీజ్ రండి చెప్తాను, రండి. అసలు నువ్వు నన్ను ఎందుకు ఆపావు కనకం? ఎందుకంటే మీరు ఈ విషయంలో ఆవేశంగా అంబికమ్మని ఏమీ అనద్దు. అంత చేసిన తర్వాత ఏమీ అనకుండా ఎలా ఉంటాను? అసలు తాతయ్య నిర్ణయం తీసుకున్న తర్వాత, నేను ఆ ఫ్యాక్టరీ వద్దని ఆ పొలాలు లీజుకి తీసుకున్న తర్వాత అసలు అత్తయ్య వాళ్ళ వైపు ఎలా నిలబడతారు? అసలు ఎలా నిన్ను ఫోర్స్ చేస్తారు? ఇవన్నీ అడక్కపోతేనే అది పెద్ద తప్పవుతుంది కనుక. విహారీ గారు, ఈ ఎంటైర్ ఇష్యూలో అంబికమ్మ తప్పు లేదు. ఏంటి తప్పులేదా? నీ చేత ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించాలని చూసింది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో నిన్నంత ఫోర్స్ చేసింది. అసలు ఆమె తప్పులేదంటే నేను ఎలా నమ్ముతాను కనుక? విహారీ గారు, అంబికమ్మ గారిని ఆ ఫ్యాక్టరీ ఓనర్ పార్థసారథి అలా వెనకుండి ఫోర్స్ చేయించాడు. ఈ ఎంటైర్ ఇష్యూలో అంబికమ్మ అమాయకురాలు. తప్పంతా ఆ పార్థసారథ్దే. నువ్వెంత చెప్పినా నాకు నమ్మబుద్ధి కావట్లేదు కనుక. విహారీ గారు, నేను పార్థసారథి గారికి బుద్ధి చెప్పాను, అంబికమ్మకి అంతా చెప్పాను. ఆమె తన తప్పు తెలుసుకుని కామైపోయింది. మీరు దయచేసి ఈ విషయం ఇంతటితో వదిలేయండి. సరే కనుక, ప్రస్తుతానికి నేనేం మాట్లాడను. కానీ అత్తయ్య మరోసారి ఇలాంటి పని చేస్తే మాత్రం ఈసారి నేను ఖచ్చితంగా వదలను. అలాగే విహారీ గారు.